ఈరోజు తెలంగాణ సమాజం చాలా బాధపడాల్సినటువంటి దినం. ఎందుకంటే ఒక గొప్ప జనం గుండెల్లో నుంచి వాస్తవాలను తీసి అణిచివేతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఆట పాటల ద్వారా రచించి జనం గుండెల్లోకి పోయే విధంగా పాటలు రాసి జనాన్ని మేల్కొల్పినటువంటి గొప్ప వాగ్దేయకారుడు అందశ్రీ అన్న. ఆ అందశ్రీ అన్న హఠాత్ మరణం తెలంగాణ సమాజం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. దాంట్లో మేము ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొని జైల్లో పోయినటువంటి వాళ్ళం మేం, కేసుల్లో ఇరుక్కొని ఉన్నటువంటి వాళ్ళం మేం, పోలీసు తన్నులు తిన్నటువంటి వాళ్ళం మేం. అందశ్రీ అన్న కూడా అట్లనే ప్రాక్టికల్గా రోడ్ల మీదకి వచ్చి ఆంధ్ర లాఠీలకి, ఆంధ్ర తూటాలకి, ఆంధ్ర దెబ్బలకి గురైనటువంటి మేము ఎట్లాంటి వాళ్ళమో అందశ్రీ అన్న కూడా అట్లాంటి వ్యక్తే. మా మధ్యలో ఈ రోజు లేకపోవటం ఉద్యమకారుల ఐక్య వేదిక తరపున మేము చాలా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. కాబట్టి అందశ్రీ అన్నకి, ఆయన యొక్క కుటుంబానికి కూడా, అందశ్రీ అన్నకి ముఖ్యంగా మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మేము ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాం. అందశ్రీ అన్న ఆశయాలు కొనసాగించడం కోసం, అందశ్రీ అన్న ఆశయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆ ఫలాలు తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరుల తల్లిదండ్రులకి, కుటుంబాల వాళ్ళ భార్య పిల్లలకి, అట్లాగనే కేసుల్లో ఇరుక్కొని జైల్లో పడ్డటువంటి ఉద్యమకారులకు అందాలనేదే అందశ్రీ అన్న ఆశయం, అందశ్రీ అన్న కోరిక, అందశ్రీ అన్న లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరలేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మళ్ళీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పు ఈ గవర్నమెంట్ చేయొద్దని చెప్పి మేమందరం కూడా, అందశ్రీ అన్నతో పాటు మేమందరం కూడా ఆయన పిలుపునందుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మేము ప్రయత్నం చేసినాం. హామీలు ఏవైతే ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ, ఆ హామీలు నమ్మినటువంటి ఉద్యమకారులు కానీ, తెలంగాణ సమాజం కానీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎవరో కొంతమంది వ్యక్తులకి సాయం చేస్తున్నారే తప్ప అసలు సిసలైన ఉద్యమకారులకు కానీ, అమరవీరుల కుటుంబాలకు కానీ తెలంగాణ ఫలాలు అందట్లేదు. కాబట్టి మా ఉద్యమం మళ్ళీ కొనసాగుతుందని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి ఈ ఫలాలు అందించేంత వరకు, అందశ్రీ అన్న ఆశయం నెరవేరేంత వరకు కూడా మేము కొనసాగిస్తామని చెప్పని ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఈ రోజు అందశ్రీ అన్న సంతాప సభలో మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంట్ మెడల్ వంచుతాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, అమరవీరుల ఆశయాలను అందశ్రీ అన్నకి